హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చూస్ యువర్ కెరియర్. దిస్ ఇస్ నిఖితా వన్యరాజ్. మీరు గనక మీ రెజ్యూమేలో ఈ పవర్ఫుల్ వర్డ్స్ గనక యూస్ చేసినట్లయితే జాబ్ రావడం పక్కా. సో ఆ పవర్ఫుల్ వర్డ్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో చాలా మంది మాక్సిమం జాబ్స్ కి అప్లై చేసేటప్పుడు రెజ్యూమే అనేది ఎలా ప్రిపేర్ చేస్తారంటే జస్ట్ వాళ్ళ స్కిల్స్ అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ వాళ్ళ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ మాత్రమే మెన్షన్ చేస్తారు. ఇది చేసే ఫస్ట్ మిస్టేక్ అనమాట. ఇది చేయకండి. ఇక్కడ మనకి కొన్ని పవర్ఫుల్ వర్డ్స్ ఉన్నాయి. సో అవి యూస్ చేయడం వల్ల మీకు జాబ్ ఛాన్సెస్ అనేది పెరుగుతుంది. సో అవి ఏంటనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో రెజ్యూమే అనేది ఎప్పుడైనా జాబ్ తెచ్చుకోవడానికి డోర్స్ ఓపెన్ చేసే కీ లాంటిది. సో అలాంటప్పుడు రెజ్యూమే అనేది మనం ప్రాపర్ గా ప్రిపేర్ చేయాలి. రెజ్యూమేలో కొన్ని పవర్ఫుల్ వర్డ్స్ అనేది వాడాలి. అంటే హెచ్ఆర్ కి మీ స్కిల్స్ అండ్ మీ అచీవ్మెంట్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్ గా చూపించాలి. సో హెచ్ఆర్ కి అర్థం అవ్వాలి, నా రిక్వైర్మెంట్ కి కరెక్ట్ పర్సన్ అనేది హెచ్ఆర్ కి క్లియర్ గా అర్థమయ్యేలాగా మనం రెజ్యూమే అనేది ప్రిపేర్ చేయాలి. సో ఫస్ట్ వర్డ్ వచ్చేసి అచీవ్డ్. సో ఈ అచీవ్డ్ అనే వర్డ్ యూస్ చేసి మీ అచీవ్మెంట్స్ అండ్ మీరు పొందిన సర్టిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి గనక మీరు మెన్షన్ చేయాలి అని అంటే అచీవ్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద రైట్ వర్డ్ టు యూజ్ ఇన్ యువర్ రెజ్యూమే. సో ఈ వర్డ్ యూజ్ చేసినప్పుడు మనం టార్గెట్ రీచ్ అయ్యాము అని కానీ, లేదు అని అంటే ఆల్రెడీ అది దాటుకొని వచ్చాము అని కానీ చెప్పడానికి అచీవ్డ్ అనే వర్డ్ కరెక్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో టాస్క్స్ అనేది ఆన్ టైమ్ లో కంప్లీట్ చేసే ఒక హై అచీవర్ అని కూడా మీరు చెప్పే ఛాన్స్ అనేది అచీవ్డ్ అనే వర్డ్ తో మీరు చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వర్డ్ వచ్చేసి లెడ్, ఎల్ఈడి. సో ఈ వర్డ్ యూజ్ చేసి లీడర్షిప్ స్కిల్స్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయడానికి ఈ వర్డ్ అనేది కరెక్ట్ గా యూజ్ అవుతుంది. సో ఈ వర్డ్ యూజ్ చేసి మీరు టీమ్ ని లీడ్ చేసాము, లేదు అని అంటే ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఒక టీమ్ ని గైడ్ చేసాము అని చెప్పడానికి అయితే ఈ వర్డ్ యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో రెస్పాన్సిబిలిటీస్ యాక్సెప్ట్ చేసే ఎఫిషియన్సీ ఉంది అండ్ టార్గెట్స్ అనేవి ఆన్ టైం కి కంప్లీట్ చేసే అంత కెపాసిటీ ఉందని కూడా చెప్పొచ్చు ఈ వర్డ్ యూజ్ చేసి. అండ్ నెక్స్ట్ పవర్ఫుల్ వర్డ్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్డ్ అనమాట. అంటే ఈ వర్డ్ లో మీరు లైక్ ఒక టీమ్ కి చేంజెస్ తీసుకురాగలుగుతావు అనే కెపాసిటీ నీకు ఉందని నువ్వు ఇక్కడ మెన్షన్ చేయాలి. అంటే వాళ్ళ టీమ్ ఒక థాట్స్ కానీ, లేదు అంటే వాళ్ళ బిహేవియర్ కానీ చేంజ్ చేసే కెపాసిటీ నీకు ఉందని ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ ఈ వర్డ్ మీరు యూజ్ చేయడం వల్ల ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఆల్సో మోస్ట్ కన్సిడర్డ్ వర్డ్ అనమాట ఇది. సో ఇన్ఫ్లుయెన్స్డ్ అనే వర్డ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మాక్సిమం కన్సిడర్ అనమాట. సో ఇది మాత్రం పెట్టడం మర్చిపోకండి. ఖచ్చితంగా ఈ పాయింట్ అయితే మెన్షన్ చేయండి, ఇన్ఫ్లుయెన్స్డ్ అనే వర్డ్ వాడండి. అండ్ నెక్స్ట్ పవర్ఫుల్ వర్డ్ వచ్చేసి ఇన్నోవేటెడ్ అనమాట. సో ఇక్కడ మీ క్రియేటివిటీ కానీ, లేదు అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ మెన్షన్ చేయడానికి ఆర్ హైలైట్ చేయడానికి కరెక్ట్ వర్డ్ అనమాట ఇది ఇన్నోవేటెడ్ అనేది. సో ఈ వర్డ్ తో మీరు ఒక ప్రాసెస్ కానీ, లేదు అని అంటే ఒక ప్రోడక్ట్ కానీ ఇంప్రూవ్ చేయడానికి మీరు ఒక కొత్త ఆలోచన చేశారు, లేదు అని అంటే దానికి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేశారు అని చెప్పడానికి ఇన్నోవేటెడ్ అనేది కరెక్ట్ వర్డ్ అనమాట. అండ్ ఆల్సో ఈ పవర్ఫుల్ వర్డ్, ఈ ఇన్నోవేటెడ్ అనే వర్డ్ మీరు యూజ్ చేయడం వల్ల అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ కి భయపడని ఫార్వర్డ్ గా ఆలోచించే కెపాసిటీ మీకు ఉంది అని కంపెనీకి క్లియర్ గా అర్థం అవుతుంది.